సంక్షేమ శాఖలో అవినీతి జరిగిందంటూ మాజీ మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు నిరూపిస్తే దేనికైనా సిద్దమని మంత్రి పొన్నం ప్రభాకర్ సవాల్ విసిరారు. ధాన్యం కొనుగోళ్లు, యూరియా సరఫరా బాధ్యత కేంద్రానిదేనని పేర్కొన్నారు. కావాలనే కాంగ్రెస్ సర్కారుపై విపక్షాలు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఇచ్చిన మాట ప్రకారం త్వరలోనే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని మంత్రి పొన్నం స్పష్టం చేశారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమాన్ని జోడెద్దుల్లా పరిగెత్తిస్తున్నామన్న మంత్రి పొన్నం ప్రభాకర్తో మా ప్రతినిధి ప్రశాంత్ ముఖాముఖి. నిత్యం ప్రజల్లో ఉంటారు. ప్రజల సమస్యలు తెలుసుకుంటూ వాటిని వెనువెంటనే పరిష్కరించేందుకు నిత్యం శ్రమిస్తూనే ఉంటారు. ఆయన మన మంత్రి పొన్నం ప్రభాకర్ గారు. సార్ నమస్తే అండి. ముఖ్యంగా చూసినట్టయితే సార్ కాన్స్టిట్యున్సీ అన్నింటిలో చూసినట్టయితే మీ కాన్స్టిట్యున్సీ చాలా డెవలప్లో ముందుంది. ఏ విధంగా ముందుకు తీసుకెళ్తా ఉన్నారు కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ని? హుస్నాబాద్ నియోజకవర్గము 4 జిల్లాలకు మధ్యలో 40 కిలోమీటర్ల దూరంలో కరీంనగర్ తీసుకున్నా, సిద్దిపేట తీసుకున్నా, హన్మకొండ తీసుకున్నా, జనగాం తీసుకున్నా 40 కిలోమీటర్లు ఏ జిల్లా కేంద్రానికి పోయినా ఉంది. కానీ హుస్నాబాద్ కేంద్రం అభివృద్ధి జరగలేదు. ఇప్పుడు హుస్నాబాద్ నేను ముందు ఎన్నికలప్పుడు కూడా ఒకటే మాట చెప్పిన ప్రజలకు, నేను ఒక కార్యకర్తను, పార్లమెంట్ సభ్యుడిగా పనిచేసిన, ఇది నా పార్లమెంట్ నియోజకవర్గంలో అంతర్భాగము. నన్ను గెలిపించినట్టయితే హుస్నాబాద్ ప్రజల గౌరవం ఎక్కడికి వెళ్ళినా రెట్టింపు చేసే ప్రయత్నం చేస్తా అని చెప్పిన. ఈ రోజు మా నియోజకవర్గ ప్రజలు ఆనందంగా అభివృద్ధి విషయంలో కావచ్చు, అందుబాటుల విషయంలో కావచ్చు, సమర్థత విషయం లోపల వాళ్ళంతా కూడా హ్యాపీగా ఉన్నారు. ఇక్కడ విద్య, వైద్యము, వ్యవసాయము, సంక్షేమము, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఇండస్ట్రీ కానీ అవన్నీ ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ 250 పడకల ఆసుపత్రి, పీజీ కాలేజీని ఏర్పాటు చేయడం కానీ, శాతవాహన ఇంజనీరింగ్ కాలేజ్ ఏర్పాటు చేయడం కానీ, తంగళ్లపల్లిలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఆల్రెడీ 2 ఫ్లోర్ల నిర్మాణం అవ్వడం కానీ, దాంతోపాటు కరీంనగర్ హుస్నాబాద్ కు 4 లైన్ల రహదారిని, అక్కన్నపేటకు హుస్నాబాద్ నుంచి 4 లైన్ల రహదారి, అంతర్గత రోడ్లను నిర్మాణం చేయడం ద్వారా ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తా ఉన్నాం. ఇండస్ట్రీ పరంగా చౌటుపల్లి లోపల ఒక ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేస్తా ఉన్నాం. గౌరవెల్లి ప్రాజెక్టు పనులు పూర్తి చేసిన తర్వాత అగ్రో బేస్డ్ ఇండస్ట్రీ తేవాలనే విషయంగా అక్కడ చౌటుపల్లి ఇండస్ట్రీ పార్క్ చేస్తూ ఏటీసీని ఒక ఆటోమేటిక్ ఏదైతే ఐటీఐలో అప్గ్రేడ్ చేస్తామో అది చేసుకున్నాం. న్యాక్ ట్రైనింగ్ సెంటర్ తీసుకున్నాం. ఇక్కడ వెటర్నరీ హాస్పిటల్ అప్గ్రేడ్ చేస్తా ఉన్నాం. టూరిజం కు సంబంధించి కూడా ఎల్లమ్మ చెరువును అద్భుతంగా డెవలప్మెంట్ చేయడం ద్వారా జిల్లా ప్రజలే కాక వేరే ప్రజలు కూడా వచ్చి చూసే విధంగా దాన్ని అక్కడ మూవ్మెంట్ చేస్తా ఉన్నాం. మహాసముద్రం గండి ఒక వాటర్ బాడీ, రాయికాల్ వాటర్ ఫాల్స్, సర్వాయి పపన కోటలు ఒక్క ఎంట్రీ ద్వారా ట్రెక్కింగ్ చేసుకుంటూ దానికి సంబంధించిన గ్రీనరీ, చిల్డ్రన్స్ ప్లే గ్రౌండ్, దాని తర్వాత అక్కడ జబోజియాలు చేసుకుని ఒక ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఏర్పాటు చేసే విధంగా చేస్తా ఉన్నాం. మనకి ఇప్పుడు రబీ సీజన్ అయితేనేమి, ఖరీఫ్ సీజన్ అయితేనేమి, రబీ సీజన్ లో మనకి పండిన పంట ఇప్పటికీ కొంచెం కాన్షియన్స్ లో అక్కడక్కడ కనిపిస్తా ఉంది. దాంతోపాటు ఖరీఫ్ సీజన్ లో ఏర్పాట్లపై కూడా రైతులు యూరియా కానీ ఇలాంటివి దొరకట్లేదని చెప్పి ఒక ఇంత అసహనంతో ఉన్నారు. వారికి మీ నుంచి ఇచ్చే స్పష్టత ఏంటి సార్? ఎరువులకు సంబంధించిన ఇష్యూ అయితే ఈ సంవత్సరం పూర్తి బాధ్యత భారతీయ జనతా పార్టీగా తీసుకోవాల్సిందే. రాష్ట్ర ప్రభుత్వం నుంచి అన్ని రకాల అవసరాలకు సంబంధించిన వ్యవసాయ శాఖ తరఫున ఇండెంట్ ఇచ్చినాం. నిధులు డబ్బులు కూడా అడ్వాన్స్ కట్టడానికి సిద్ధంగా ఉన్నాం. నేను మార్కెట్ చైర్మన్ చేసినాం. దానికి సంబంధించిన ఉత్పత్తి అంటే తయారు చేసేది, సప్లై చేసేది అంతా కూడా సెంట్రల్ గవర్నమెంటే, మన రాష్ట్రంలో తయారీ కాదు. కేంద్రమే తయారు చేయాలి, కేంద్రమే నాకు ఇస్తే నేను రైతుకి ఇవ్వాలి. కాబట్టి కేంద్రమును సరి అయిన స్థాయిలో ఇక్కడ అవసరం ఉన్నంత ఇవ్వని కోరుతాను. ఇయ్యకపోతే రాబోయే కాలంలో భారతీయ జనతా పార్టీ నాయకుల ఇండ్ల ముందర కూర్చొని రైతులతో సహా ఒత్తిడి పెంచుతాం. తెలంగాణ రైతాంగానికి అండగా నిలుచుంటాం. ఎరువులు ఇచ్చే బాధ్యత కేంద్రముది. ఆ కేంద్రం మీద ఒత్తిడి తెచ్చి తెలంగాణ రాష్ట్ర రైతు అవసరాలకు సరిపోయేంత ఎరువులు తీసుకొచ్చేటువంటి బాధ్యతను ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ బీజేపీ నాయకత్వం బాధ్యత. ధాన్యం కొనుగోలుకు సంబంధించి రాష్ట్రంలో కూడా ముఖ్యమంత్రి, సివిల్ సప్లైస్ మంత్రి, మంత్రులందరూ, శాసనసభ్యులు, ప్రభుత్వము, ఐఏఎస్లు, ఐపీఎస్లు అందరూ ఇన్వాల్వ్ అయ్యి ప్రొక్యూర్మెంట్ చేసినారు. హ్యూజ్ కన్జంప్షన్ దిగుబడి వచ్చింది. అందులో నా కాన్స్టిట్యున్సీ తీసుకుంటే ప్రతి ఊర్లో 5గురిని ఒక ప్రొక్యూర్మెంట్ కమిటీగా వేసి ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా ఉండే ప్రయత్నం చేసినాం. డీజిల్ పెంపు వలన ఇబ్బంది, హమాలీకి సంబంధించిన వెస్ట్ బెంగాల్ ఎన్నికల దృష్ట్యా హమాలీ సమస్య వచ్చినా ఇవన్నిటిని అధిగమించుకుంటూ రైతాంగాన్ని కోఆర్డినేట్ చేసుకుంటూ అమ్మడము విత్ 48 hours లో వాళ్ళకి సంబంధించి చేయడం. మనకు రిక్వైర్మెంట్ 50 అయితే మన దగ్గర ఉత్పత్తి 100 అవుతుంటే బయట కేంద్రం మన దగ్గర 50 కూడా కొనలేని పరిస్థితుల్లో స్టాక్స్ నిల్వలు ఉండి వాటికి సంబంధించినటువంటి ఇబ్బంది జరుగుతుంది. ఎక్స్పోర్ట్ కూడా హీల్డ్ అంటే పంట ఎక్కువ రావడం వల్ల జరుగుతుంది. అట్లాని తప్పకుండా ఈ ప్రభుత్వం రైతాంగానికి అండగా ఉంటుంది. ఇప్పుడు మీరు చూసినట్టయితే చెప్తున్నారు ప్రభుత్వం సమర్థవంతంగా ముందుకెళ్తుంది కొనుగోలు విషయంలో కానీ, లేదంటే రైతుల ఎరువుల విషయంలో కానీ అని చెప్తున్నారు. కాకపోతే మనకు విపక్షాలు, ప్రతిపక్ష పార్టీలు ఏం చెప్తున్నాయంటే ప్రభుత్వం అటర్ ఫ్లాప్ అయిందని చెప్పేసి బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. ఇంకోటి రైతు గోసా, బీజేపీ భరోసా అంటూ బీజేపీ పాదయాత్రలు రైతుకు మద్దతుగా చేస్తా ఉంది. ప్రభుత్వం వాళ్ళు కూడా ఫెయిల్ అని చెప్పేసి వాళ్ళు కూడా విమర్శిస్తున్నారు. వాళ్ళకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? కేంద్రము పెద్దన్న పాత్ర పోషించాల్సిన వాళ్ళు రైతు గోసా తిరుగుతా ఉన్నారు.
వాళ్ళు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ భారతీయ జనతా పార్టీ బాధ్యతారాహిత్యంగా కేంద్రం వాళ్ళది, ధాన్యము ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సివిల్ సప్లైస్ సంబంధించిన అనుసంధానంగా ఫెడరల్ సిస్టమ్ లో కేంద్రము మద్దతు ధర నిర్ణయించడానికి చెదులు దులుపుకుంటుంది. దాని తర్వాత ఈ లెవీ పెట్టడం కావచ్చు, బాయిల్డ్ రైస్ పెట్టడం కావచ్చు, రైస్ మిల్లుల ఉత్పత్తి అయిన సైక్లింగ్ అంటే ఏదైతే మిల్లింగ్ అయిందో ఆ మిల్లింగ్ అయినటువంటి ధాన్యాన్ని కొనుగోలు చేసే బాధ్యత కేంద్ర ప్రభుత్వంది, ఎఫ్సిఐ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాది. భారతీయ జనతా పార్టీ రైతు గోస కాదు, మీరు పోయి వ్యవసాయంలో గోస ఉంది అని చెప్పి కేంద్రం మీద ఒత్తిడి తేవాలి, అక్కడ ధర్నా చేయాలి. కేంద్రం నుంచి తెలంగాణకు మీ రక్తంలో చీమునెత్తులో తెలంగాణ ఉంటే తెలంగాణ రైతాంగం కోసం కొట్లాడమని కోరుతాను. మీరు ఇక్కడ డ్రామాలు జిమ్మికులు చేస్తారు కాదు. చూసినట్టయితే మనకు హరీష్ రావు గారు ఒక కామెంట్ చేశారు, ఏంటంటే బీసీ సంక్షేమ శాఖలో భారీ స్థాయిలో అవినీతులు జరుగుతుందని చెప్పేసి. ఆయనకు మీరు ఇచ్చే సమాధానం ఏంటి? గతంలో ఎక్కడికక్కడనే చిన్న చిన్న పందికొక్కులాగా వాళ్ళు ఎక్కడికక్కడ దొంగతనం జరిగేది. మేము క్వాలిటీ ఆఫ్ సబ్జెక్ట్ బాజాప్తా సెంట్రలైజ్ గా మొత్తంగా చేసి మేము ప్రాసెస్ లో ఎక్కడ నిరూపించినా మేము దానికి ఏదైనా చర్చకు సిద్ధం. మేము ముగ్గురుల మంత్రులను సంక్షేమ శాఖకు నేను, లక్ష్మణ్ కుమార్ గారు, రాజేంద్ర గారు, మేము వాళ్ళు చేసిన ఆరోపణను సవాలుగా తీసుకొని మీరు నిరూపించండి, మేము ఎక్కడైనా దానికి చర్చ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. సార్, ఇక్కడ మీరు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు గౌరవెల్లి ప్రాజెక్టు భూనిరసతులకి మేము న్యాయం చేస్తామని చెప్పారు. వాళ్ళు కూడా ఒకంత నిరాశతో ఎదురు చూస్తున్న పరిస్థితి. వాళ్ళకు మీరు ఇచ్చే 1500 చిల్లర మొత్తం ఎకరాలు ఉంటే కూడా మొత్తం కావాల్సిన భూమి అంతా సేకరణ జరిగింది. ఇవాళ ఓన్లీ 14 మంది రైతుల దగ్గర 20 ఎకరాలు ఉంది. వాళ్ళను కూడా సమన్వయం చేసుకుంటాను, వాళ్ళకి విజ్ఞప్తి చేస్తాను. ఆ 14 మంది రైతులు వాళ్ళకి ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించినటువంటి డబ్బు బ్యాంకులో ఉంది. అడిషనల్ గా వాళ్లకు న్యాయం చేయడానికి నేను వ్యక్తిగతంగా కూడా అందుబాటులో ఉంటాను. ఆ సమస్య పరిష్కారం కావడంతో పాటుగా కాలువలు తవ్వడానికి, ఎందుకంటే 2007లో ఫౌండేషన్ వేసారు, దీన్ని కుర్చేసుకొని కడతా అన్న కేసీఆర్ గారు ఈ ప్రాజెక్టును వదిలిపెట్టి పక్కన రంగనాథ్ సాగర్, కొండపోచమ్మ, మల్లన్న సాగర్ కట్టిరు. కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రాజెక్టుకు అవరోధాలు సృష్టిస్తూ ఇక్కడ రైతాంగానికి న్యాయం చేయాల్సింది పోయి న్యాయం చేయకుండా నిరంకుశంగా అర్ధరాత్రులు దాడి చేసినటువంటి పరిస్థితి చూసినాం. నేను ఓపికగా వాళ్ళను సమస్య పరిష్కరించుకుంటూ భూసేకరణకు సంబంధించిన డబ్బులు తీసుకుంటూ కాలువలకు కూడా మరి పైసలు తీసుకొని ఆ ప్రాజెక్టును పూర్తి చేస్తేనే ఓట్లు అడుగుతా అని చెప్పిన. కాబట్టి తప్పకుండా నేను గౌరవెల్లి ప్రాజెక్టుకు సంబంధించి పనులు పూర్తి చేసి రైతాంగానికి నిలుస్తాం. ఆర్టీసీ అంటే రవాణా శాఖ మంత్రిగా ఉన్నారు, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తా అన్నారు. సో ఒక 2 రోజులు వాళ్ళు ఏంటంటే మనకి నిరసన కూడా వ్యక్తం చేశారండి. ఎలాంటి ఎర్ర బ్యాజీలు పెట్టుకునే సిబ్బంది, ఆర్టీసీ కార్మికులు కావచ్చు, వారికి మొత్తంగా ఏం చెప్పదలుచుకున్నాను? తెలంగాణ రవాణా శాఖ మంత్రిగా నా ఆర్టీసీ కుటుంబ సభ్యులందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారి నేతృత్వంలో 5 మంత్రులం, చీఫ్ సెక్రటరీ గారి నేతృత్వంలో 5 ఐఏఎస్ ఆఫీసర్లు, 40 మంది కార్మిక సంఘాలు 14 గంటల చర్చ చేసి 29 అంశాలను ఈడీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ పరిష్కారం చేస్తారు. 3 అంశాలను నిర్ణయం చేసినాం. ఆ రోజు మీరు వీడియోలు చూస్తే బయట సంఘాలు కూడా వచ్చి చెప్పినటువంటి అంశం 11% PRC ఇచ్చేసినాం. కార్మిక సంఘాల ఎన్నికలు నిర్వహించి విలీన ప్రక్రియ చేయాలి. ఎందుకంటే విలీన ప్రక్రియలో ఎటువంటి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇబ్బందులు ఎదురవుతున్నట్టుగా ఇబ్బందులు ఎదురు కాకుండా చేయాలని నేను మరొకసారి మీ మంత్రిగా విజ్ఞప్తి చేస్తున్నా. విలీనం మా బాధ్యత. మా ముఖ్యమంత్రి గారు, మా మంత్రివర్గం హామీ ఇచ్చింది తెలంగాణ ఆర్టీసీకి, విలీనం చేస్తాం. విలీన ప్రక్రియలో ఎక్కడ ఇబ్బంది ఉండద్దు. విలీనం అయిన తర్వాత కార్మికులు, ప్రభుత్వం వల్ల సమస్యలు రోజు మాట్లాడుకునే అవకాశం ఉండొద్దు. పరిష్కారం ఎట్లుండాలంటే ఒక కాంక్రీట్ గా ఉండాలని, అధికారులతో అయినట్టయితే ఏకపక్షం అవుతుంది అనే ఆలోచనతో సంఘాల ఎన్నికలకి ఎన్నికల అధికారి నియమించడం, ప్రక్రియ ప్రారంభించడం. సంఘాల ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఆ ప్రతినిధులు, అధికారులు కలిసి విలీన సమస్యల్ని ఏమున్నా వాటిని పరిష్కరించి ప్రభుత్వంకు నివేదిక ఇయ్యగానే విలీనం చేస్తాం. మేము మళ్ళీ చెప్తాను, విలీనం 100% చేస్తాం. కానీ భవిష్యత్ సమస్య లేకుండా చేయాలనేది మా ఆలోచన. కార్మిక సంఘాల ఎన్నికలు గెలిచిన వాళ్ళు అధికారులతో కలిసి ఆ ప్రక్రియను వేగవంతంగా స్పీడ్గా చేస్తాం. ధన్యవాదాలు సార్. మొత్తంగా చూసినట్టయితే మనకి ఇప్పటికీ సంక్షేమాన్ని, అభివృద్ధిని జోడెద్దులుగా పరిగెత్తిస్తూ ఇక్కడ రైతులకు కానీ ప్రజల్ని కానీ కళ్ళల్లో పెట్టుకున్నట్టు చూసుకున్నట్టుగా మనకి మంత్రి పొన్నం ప్రభాకర్ గారు చెప్తున్నారు. అలాగే ఆర్టీసీ కార్మికులకు ఉన్న వాళ్ళ సందిగ్ధతని, సమస్యలకి ఎల్లవేళలా నేను అండగా ఉంటానని చెప్పేసి అలాగే మంత్రి గారు చెప్తున్న పరిస్థితి ఇక్కడ ఉంది. కెమెరామెన్ ఉమామేశ్వరరావుతో ప్రశాంత్, ఈటీవీ న్యూస్, హుస్నాబాద్ నుంచి.